యెహోషువ 6:3 నుండి చదువుకుందామండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోర్ల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. మనము యెహోషువ గ్రంథం నుంచి ప్రారంభించామండి. రాహాబు వేశ్య గురించి ధ్యానిస్తూ వచ్చాము. దేవుడు ఎలాగ జీవితాలను మారుస్తాడు, ఎలాగ జీవితాలను చక్కబెడతాడు, ఎలాగ నూతన కార్యాలను జరిగిస్తాడు, హౌ కెన్ హీ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్, హౌ హీ కెన్ బ్లెస్ లైఫ్స్, జీవితాన్ని ఎలాగ ఆశీర్వదించగలుగుతాడో మనం విట్నెస్ చేసాం. అదే సమయంలో మనం ధ్యానించాము ఎలాగ వారు దాసులుగా ఉన్నవారు కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా బయటకు అడుగు పెట్టారని. మనం ధ్యానించాల్సింది ఈరోజు ఏంటంటే, వారు బయటకు వచ్చేటప్పుడు వారు చేసింది ఏంటంటే, వారు కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మనందరూ మంచి ఈ సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఏంటి, లైఫ్ గోస్ ఆన్, లైఫ్ ఇస్ ఎ సర్కిల్ అంటాం. జీవితము ఒక ప్రయాణము, కానీ అది ఒక సర్కిల్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏమి వెళ్తుందో అదే వస్తుంది. ఏం విత్తుతామో అదే కోస్తాము. ఏమి చేస్తామో అదే మనకు వస్తుంది. మనందరం అంటాం లైఫ్ చుట్టూ 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 చుట్టూ. ఈరోజు చాలామందికి సర్కిల్స్ లేక కాదండి, లైఫ్ ఇస్ ఎ సర్కిల్, డెఫినెట్లీ ఎస్ ట్రూ. కానీ దేని చుట్టూ మనం వెళ్తున్నాము, దేని చుట్టూ మనం తిరుగుతున్నాము, దేని చుట్టూ మన జీవితం ఉంది, దేని చుట్టూ మన తలంపులు ఉన్నాయి. ఈరోజు మనం దేని చుట్టూ ఉన్నామో అదే మన జీవితం అండి. ఒక కుటుంబం అన్నప్పుడు ఇట్స్ అ సర్కిల్, ఒక ఫ్యామిలీ ఇట్స్ అ సర్కిల్, ఒక జాబ్ ఇట్స్ అ సర్కిల్. ఏంటి మన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఇట్స్ అ సర్కిల్. ఈరోజు దేర్ ఆర్ సో మెనీ సర్కిల్స్. ఈరోజు మీరు ఏ సర్కిల్లో ఉన్నారని దేవుడు ప్రశ్నించుకోమంటున్నాడండి. దేని చుట్టూ నీ జీవిత ఆకర్షణ ఉంది? వాట్ ఈస్ దట్ అట్రాక్టింగ్ అస్? ఏంటి మనల్ని ఆకర్షిస్తుంది? ఏంటి మన అటెన్షన్ని కోరుతుంది? ఏంటి మనల్ని మరలా అక్కడికే తీసుకెళ్తుంది, అక్కడికే రప్పిస్తుంది, చేసిన పనే చేయనిస్తుంది, జరగకూడదు కూడా జరిగేలాగా చేస్తుంది? కారణం ఏంటి? ఇట్ ఈస్ బికాస్ వాట్ వీ డిజైర్. దేవుడు వాక్యం చివరికి చూస్తే ఒకటే అంటాడండి, మనుషుడికి వచ్చే ప్రతి శోధనలో దేన్ని బట్టి తెలుసా? తన సొంత కోరికలు, సొంత ఇచ్చలు, తన ఆశను బట్టే. అపవాది మనల్ని శోధిస్తానికి కారణం కూడా ఇట్ ఈస్ బికాజ్ వాట్ వీ ఆర్ సీకింగ్. ఈరోజు పొద్దుట్లో ఇస్తే మనం వెతికేది ఏంటండి? పొద్దుట్లో ఇస్తే పని చేసేది దేని కొరకండి? పొద్దుట్లో ఇస్తే దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఆకర్షణ శక్తిగా దేనికి అట్రాక్ట్ అవుతున్నాం, దేనికి పోరాడుతున్నాం? ఈరోజు చాలామంది పాపం నుండి బయటికి రాలేకపోతున్నారు. బికాజ్ యూ లైక్ సిన్, యూ లవ్ సిన్, యూ ఎంజాయ్ సిన్. వెరీ ఇంపార్టెంట్. యూ ఎంజాయ్ సిన్ అండ్ దెన్ యూ ట్రైన్ టు కమ్ అవుట్ ఆఫ్ వాట్ యూ ఎంజాయ్. ఎప్పటికైనా అవుతుందా? ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామంది చేసిన తప్పే చేస్తూ వ్యత్యాసమైన రిజల్ట్ వస్తుందని ఎదురు చూస్తున్నారండి. చేసిన తప్పే చేస్తూ జరిగింది జరగకుండా ఉంటుందని ఆశపడుతున్నారండి. కుదురుతుందా ఎప్పటికన్నా? దేవుడు అంటాడు, నువ్వు తిరిగిన చుట్టే తిరుగుతూ నేనేదో నీ జీవితంలో కొత్త చేస్తాను, నేను వాగ్దానం చేసినంత మాత్రాన్ని జరుగుతుందంటే జరగదు. యూ నీడ్ టు బ్రేక్ ఫ్రీ. నీవు అది ఆపాలి. ఈరోజు మన అలవాట్లు ఎన్నో మారాల్సింది ఉందండి. దేవుని వాక్యలో చూస్తానండి, ఇశ్రాయేలు తిరిగిన చోటే తిరుగుతూ ఉంటే దేవుడు అంటే నో గో ద అదర్ వే. అదే సమయంలో దేని చుట్టూ తిరగకూడదా? అక్కడే ఎరుకో దగ్గరికి వస్తాం. దేవుడు చెప్తున్నాడు, ఆ పట్టణం చుట్టే మీరు తిరగండి. అక్కడేమో తిరగద్దన్నాడు, ఇక్కడేమో తిరగమంటున్నాడు. అంటే లైఫ్లో తిరగాల్సిన చోట తిరగాలి, తిరగకూడని చోట తిరగకూడదు. ఈరోజు మన జీవితంలో మనం తిరుగు ఎక్కడ తిరుగుతున్నాం? వేర్ ఇస్ ద సర్కిల్ ఆఫ్ అవర్ లైఫ్స్? ఎవరితో మన స్నేహము, ఎవరితో మన కుటుంబ జీవితము, ఎవరితో మన వ్యాపారము, ఎవరికి మన సమయము, ఎవరితో మనము సహవాసము, ఫెలోషిప్. ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఈరోజు మన జీవితంలో దేవుడు తిరగద్దన్న చోట తిరుగుతున్నామా? దేవుడు తిరుగు, పోరాడు, స్వతంత్రించుకున్న చోట తిరుగుతున్నామా? ఎరుకో గోడల గురించి చదువుతూ వచ్చాం మనం. 2వ వచనం నుండి చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నిన్ను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఏమన్నాడు? చూడుము, నేను ఎరికోను దాని రాజును
దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అబ్బా, దేవుడు అంటున్నాడు అంత పోయి మిగిలిన దాన్ని పనికిరాని దాన్ని కాదు, ఆ రాజుని నీ చేతిలో పెడుతున్నా, పరాక్రమ శూరుల్ని నీ చేతిలో పెడుతున్నా, ఎరుకోని నీ చేతిలో పెడుతున్నా. ఈరోజు దేవుడు మన జీవితంలో అప్పచెప్తానన్నప్పుడు దేవుడు అంటున్నాడు రాజుని నీ చేతిలో పెడతాను, కానీ రాజుని చంపేయి అంటే జయము నీది. ఎవరైతే రాజుని చంపుతారో వారు ద నెక్స్ట్ కింగ్. దేవుడు అంటాడు నేను నీ చేతిలో పెడుతున్నాను, విచ్ మీన్స్ ఐఎమ్ మేకింగ్ యూ ద నెక్స్ట్ కింగ్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ ఎరుకోని పోరాడమన్న దేవుడు ఒకటే అంటున్నాడు, నేను ఈ ఎరుకో మొత్తాన్ని నీ చేతిలో పెట్టా, రాజుని నీ చేతిలో పెట్టా, వీరుని నీ చేతిలో పెట్టా. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సిటీ బ్యాక్ దెన్. దేవుడు ఏమంటున్నాడంటే 6 రోజులు మీరు దీని చుట్టూ ఏం చేయాలి, మార్చ్ అరౌండ్ ఇట్. 6 రోజులు దీని చుట్టూ నడుచుకుని వెళ్తా ఉండమంటున్నాడు దేవుడు. గో, తిరుగు, డూ ఎ సర్కిల్, తిరుగు. 6 రోజులు తిరుగుతూ ఉంటే మనం ధ్యానించి ఆల్రెడీ ఆ పట్టణస్థులు, ఆ వీరులు వాళ్ళందరూ పైనుంచి చూస్తూ ఉంటారు. మొదటి రోజు భయపడి ఉంటారు, రెండో రోజు భయపడి ఉంటారు, మూడో రోజు ఏందో వస్తున్నారు, తిరుగుతున్నారు, పోతున్నారు, ఏం చేస్తున్నారు. లేకపోతే ఎవరన్నా పైనుంచి గేలి చేసేవారు ఎప్పుడు ఉంటారు కదా మన జీవితంలో, ఎప్పుడు ఏదో దానికి గేలి చేసేవారు ఉంటారు. గేలి చేసేవారు దేనికి, అబ్బో తిరుగుతున్నాడరా, అబ్బో చేస్తున్నాడరా, అబ్బో భక్తుడు అంటారా, అబ్బో ప్రార్థన అంట, విశ్వాసం అంట, గేలి చేసేవాళ్ళు ఉంటారు. వీ డోంట్ నీడ్ టు ఆన్సర్ దెమ్. వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లే. దేవుడు మనకి ఏం చెప్పాడో అది చేసుకుని పోవాలి. ఈరోజు చాలామంది దేవుడు ఒకటి చెయ్యి అంటే మనం చేసుకుని పోతాం అంతే. ఎవరో ఏదో ఉన్నారని ఆగిపోయి వాళ్ళతో గొడవ, ఎవరో ఏదో ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం. నో, వారు చేయవలసింది ఏంటంటే సైలెంట్లీ మార్చ్. 6 రోజులు మౌనంగా దాని చుట్టూ నడిచారు. 7వ రోజు ఏం చెప్తున్నాడు దేవుడు, 7వ రోజు 7 సార్లు నడువు. ఈరోజు చాలామంది అనుకుంటారండి దేవుడు మనకు ఓరకట్ట నిలిచి ఉండి చూడు తన సహాయాన్ని ఇస్తానన్నప్పుడు, తన రక్షణని ఇస్తానన్నప్పుడు నిలిచి ఉంటే అయిపోతాను అనుకుంటాం. మొన్నటి దిన ధ్యానించాం, దేవుడు రక్షణ ఇస్తాడు, కానీ ఆ రక్షణలో నడవాల్సింది మనమే. ఊరక నిలిచి చూడు దేవుని రక్షణ మీరు చూస్తారు, రుచి చూస్తారు అన్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైన ఎర్ర సముద్రంలో నడవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కూడా దేవుడు అన్నాడు వారిని నీ చేతుల్లోకి అప్పచెప్పాను, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నడువు. యూ విల్ అండర్స్టాండ్ వేర్ ఐఎమ్ కమింగ్. ఈరోజు మన జీవితంలో కూడా మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని చుట్టూ నడుస్తున్నాం, అవసరమైన దాని కొరకు నడుస్తున్నామా, అవసరమైన దాని కొరకు ప్రయాసపడుతున్నామా, అవసరమైన వాటి కొరకు వీఆర్ డూయింగ్ ఎ సర్కిల్. ఇక్కడ చూస్తే వారు 7వ రోజున 7 సార్లు నడవలసింది వచ్చి, దాని తర్వాత 4వ వచనం చదవండి. అలాగా 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను పట్టుకొని రామ్స్ హార్న్ ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు నూదవలెను. అక్కడ తెలుగులో మాట మిస్ అయిపోయింది. బిఫోర్ ద ఆర్క్ అంటే మందసప్ప పెట్టి ముందుగా దేవుడు అంటున్నాడు మీరు మాత్రం నడుస్తాం కాదు, మీ ముందు నా సన్నిధి వెళ్ళాలి. దేవుడు అంటున్నాడు నీవు వెళ్తాం కాదు, నీ ముందు నా మందసప్ప పెట్టి ఉండాలి. ద ఆర్క్ ఇస్ ద కవెనెంట్. నిబంధన చేయబడిన నా మందసప్ప పెట్టి ముందెళ్ళాలి. ఆ మందసప్ప పెట్టికి సాదృశ్యం ఆయన సన్నిధి. దేవుడు అంటాడు గంభీరంగా నా సన్నిధితో మీరందరు నడవండి. మీరు అనుకోవచ్చు నేను నడవాలంటే నాకు భయమో, నేను నడవాలంటే ఏమవుతుందో తెలీదు, నేను నడుస్తే జయం ఉంటుందో లేదో, మీరంతటా మీరు నడుస్తే అవ్వదు. కానీ దేవుడు అంటున్నాడు ముందుగా యాజకులు గంభీర ధ్వని నా మందసాన్ని ఎత్తుకుని వారు నడుస్తున్నారు, వారి వెనకాల మీరు నడవండి. ధైర్యం ఉంటుందా రాదా? సింపుల్గా చెప్పాలంటే దేవుడు తానే మీ ముందు నడుస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అనేది కనబరుస్తుంది. ద సౌండ్, ద రెజనెన్స్, దేవుడు ఉన్నాడు. ఆ గంభీరమైన సౌండ్ వచ్చేటప్పుడు గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. దేవుడు ఉన్నాడు, వెనకాల నడవమంటున్నాడు. మన జీవితంలో మనంతటా మనం నడవాలంటే భయపడతామండి. కానీ దేవుని సన్నిధి మన ముందు ఉంది, దేవుడు మనతో ఉన్నాడు అని తెలిసి మనం నడవాలనుకో ధైర్యంగా నడుస్తాం. ఈరోజు మీకు ఇంకో ప్రశ్న వేస్తున్నాను, మీ జీవితంలో మీ ముందుగా దేవుని సన్నిధి ఉందా? దేవుని సన్నిధి ఉందా? ఇస్ దర్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వే యు వాక్, వే యు గో?
మీరు వెళ్ళే ముందుగా దేవుని సన్నిధి ఉందా? ఎంతమంది ప్రతిరోజు వేడుకుంటారు, దేవా నీ సన్నిధి మా ముందు దయచేయ్యా, నాకు ముందుగా నువ్వు వెళ్ళి నా మార్గాన్ని సరళపరచయ్యా, నాకు కావాల్సిన జయంని నా జీవితంలో అనుగ్రహించండి అయ్యా. దేవుడు అంటాడు, నువ్వు నడిచి నువ్వు మాత్రం వెళ్ళిపోతాం కదా, నీ ముందుగా నేను వస్తున్నా. నువ్వు నడు, నీకు ముందుగా నేనున్నా. నువ్వు నడు, నీ తోడు నేనున్నా. 6 రోజులు నడు, 7వ రోజు 7 సార్లు ఉన్నాడు. ఏంటి పనిష్మెంటా? దేవుడు మనల్ని ఏదైనా చేయమన్నప్పుడు దేవుడు మన సహాయాన్ని కోరి కాదండి, మన సమర్పణను చూస్తానికి, మన విశ్వాసాన్ని పరీక్షిస్తానికి. ఒక్కసారి ఆ ఎరికో గోడ నడవాలంటేనే చాలా కష్టం. 7 సార్లు ఆ పట్టణం అంతా నడవాలంటే ఎంత కష్టం తెలుసా? మీకు ఆ మాట అర్థం కాదేమో కానీ జస్ట్ హైదరాబాద్ని ఒకరోజు నడిచొద్దాం, వస్తారా? హైదరాబాద్ మొత్తం ఒకరోజు నడిచొద్దాం. ఒకరోజు 6 రోజులు నడిచిన తర్వాత ఫస్ట్ రోజు ఈజీగా ఉంటుందా, నాకు స్టామినా ఉంది, కొంచెం నొప్పిలే. రెండోసారి కొంచెం వాసిపోతాయి. 4వ రోజుకి అబ్బా నడవలేకపోతున్నా, కాలు కింద పెట్టలేకపోతున్నా. 6 రోజులు అయింది. 7వ రోజుకి 7 సార్లు నడవాలంట. ఒక్కరోజు నడుస్తామే కష్టం అంటే 7 సార్లు 7వ రోజు నడుస్తాం ఎంత కష్టం. ఈరోజు చాలామందికి అలాగే ఉంటుంది. 7 సార్లు నడిచిన తర్వాత అప్పుడు శత్రువుని కొట్టాలంట. నాకు బలమే ఉండదు, నేను ఓడిపోతాను, నేను రాను. మన జీవితంలో మనం చూడాలండి, మన శక్తి, మన బలము, మంది నాది అంటే దేవుడు అంటాడు నీదంతా పోవాలి బయటికి, నీదంతా డ్రైనెడ్ అయిపోవాలి. లెట్ ఆల్ యువర్ మైట్ సే ఐ కెనాట్, నాకు కుదరదు అననే దేవుడు అంటాడు. అప్పుడు నా శక్తిని చూస్తాను. నాకు కావాల్సింది నీ సమర్పణ, నీ విశ్వాసము, నీ త్యాగము. ఈరోజు మన జీవితంలో విశ్వాసము, సమర్పణ, త్యాగం ఉందా అండి? దేవుడు మన జీవితంలో విశ్వాసం, సమర్పణ, త్యాగాన్ని చూడగలుగుతున్నాడు అండి? ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నేను నీ ముందుగా నడుస్తున్నాను, యు కమ్ బిహైండ్ మీ. మిమ్మల్ని ఒంటరి వారిగా విడిచిపెట్టలేదని యేసుప్రభు కూడా చెప్పాడండి. నా ఆత్మని మీ తోడిచ్చాడు. ఈరోజు ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన విషయం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చాలామందితో. కొంతమంది అంటారు, దేవా ఇశ్రాయేలుకి ముందుకెళ్ళిన దేవా మాకు కూడా ఈరోజు ముందుకెళ్ళాయి అంట. నేను అంటాను చాలాసార్లు, అంత అక్కర్లేదులే. ఈరోజు ఇశ్రాయేలుకి దేవుడు ముందుగా మందసప్పపెట్టులోంచి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ మందసప్పపెట్టులో అంటున్నాడు, హల్లెలూయా, మనలో నివసిస్తున్నాడు. ఇది ఆయన దేహము, ఈ దేహము ఆయన ఆలయము, ఇందులో ఆయన నివసిస్తున్నాడు. అంటే ఆయన ముందు వెళ్ళిన తర్వాత వెనకాల అక్కర్లే. ఎందుకు చెప్పనా అంత సంతోషంగా చెప్తున్నాను? ఆయన మన ముందుగా వెళ్ళి మనకి వెనకాల రా అని నడుచుకుని వచ్చే దేవుడు, చెప్పే దేవుడు మాత్రమే కాదు, కానీ ఈరోజు ఆ దేవుడు మనలో ఉండి పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు. విచ్ మీన్స్ హీ విల్ మేక్ యూ ద అన్డూయబుల్, అన్డినయబుల్. అంటే నేను చేయలేను, నాకు కుదరలేదు, నాకు చేత కాదు అన్నది కూడా ఆయన శక్తి ఇస్తే, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. ఆయన మనలో నుండి హీ విల్ మేక్ యూ వాక్. కానీ ఈరోజు కావాల్సిందంటే ద విల్, మన ఇష్టం, మన కోరిక, మన సమర్పణ కింద పెట్టగలుగుతున్నామా? నా అనేది పక్కన పెట్టగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, 7వ రోజు 7 సార్లు నడిచి బోరలను ఊది, 5వ వచనం చదవండి. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఈ బూరలతో ఏమంటున్నాడు? మానక లాంగ్ బ్లాస్ట్ ఆన్ ద ట్రంపెట్. లాంగ్ బ్లాస్ట్ అంటే వెళ్తూనే ఉంటుంది, మనం ఎంత ఊపిరిందో అంతా. అక్కడ ఏమంటున్నాడు? ఊదేది కొడతనే ఉండాలి, ఆపకూడదు. బోర్లు ఊదుతా ఉంటే ద హోల్ ఆర్మీ పోరాడతానికి వచ్చిన వాళ్ళంతా ఏం చేయాలంట? కేకలు వేస్తారు. ఆర్భాటంగా, మామూలు కేకలు కాదు. ఆర్భాట కేకలు వేరు, మామూలు కేకలు వేరు, తెలుసు కదా. మామూలు కేకలు అంటే హల్లెలూయా, ఆర్భాట కేకలు అంతే చచ్చినోడు లేచాడు ఎలా ఉంటుంది ఆర్భాటం. మీరు పోగొట్టుకుందంతా మీ చేతులకు మరలా పెట్టబడింది, ఎలా ఉంటుంది? ఏదైతే పోతారు ఎవడో కొడతానికి వస్తున్నాడు, కొడతారు, వాడు చెత్త కొట్టబడి మీ మందు పడ్డాడు, ఎలా ఉంటుంది? దేవుడు అంటున్నాడు, ఇవన్నీ అవుతానికి ముందుగానే, ఎరికో మీ చేతుల్లోకి వస్తానికి ముందే మీరు చెయ్యాలి. ఎరికో గోడలు కొడతానికి ముందే, రాజు చస్తానికి ముందే, ఆర్మీ గనులందరూ వారు మరణిస్తానికి ముందే మీరు చెయ్యాలి.
యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు మన జీవితంలో ఈజ్ దేర్ ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసం ఉందా అండి? ఈరోజు మన జీవితంలో విశ్వాసంతో ఏదైనా చేసి చూపించగలుగుతున్నామా? దేవా నువ్వు ఇస్తే నేను ఇస్తాను కాదు, నువ్వు చేస్తే నేను చేస్తాను కాదు, నువ్వు ఇస్తావని నాకు తెలుసు, నువ్వు చేస్తావని నాకు తెలుసు, కాబట్టి ఇదిగో నేను చేస్తున్నాను, ముందుగా నేను పొందుకుంటాను, ఐఆమ్ రెడీ. ఈరోజు మన జీవితంలో వ్యక్తిగత ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ హ్యావింగ్ ఫెయిత్. ఈరోజు దేవుని వాక్యం సంగతి చూస్తే ఇట్ ఈస్ వీ క్లెయిమ్ ఇట్, ద సర్కిల్. దయచేసి లేచి నిలబడండి. మీ చైర్ చుట్టూ ఒక సర్కిల్ వేయండి. మీ చైర్ చుట్టూ సర్కిల్ ఏమన్నప్పుడు మీ మైండ్లో క్వశ్చన్ రాలేదా? ఎందుకేమంటారు? వేస్తే ఏమొచ్చింది, ఎందుకు వేయాలి? ఇంతవరకు బాగానే ఉంటాం, కానీ ఒక సర్కిల్ ఏమంటే యు స్టార్ట్ టు థింక్. దట్ ఈస్ అ హ్యూమన్ మైండ్ సెట్. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నీ కుటుంబంలో పుట్ ఎ సర్కిల్. నీ కుటుంబం చుట్టూ వాక్ ఎ సర్కిల్, నీ జీవితం చుట్టూ వాక్ ఎ సర్కిల్. నువ్వు సర్కిల్ వేసేటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు నన్ను మహింపరచు, నువ్వు నా మీద ఆధారపడు, నువ్వు నా కొరకు ప్రార్థన చేయి. ఈరోజు మనం కలిసి ప్రార్థన చేయాలండి. ఈరోజు కలిసి ప్రార్థన కనబడతలే, కుటుంబంలో ప్రార్థన కనబడతలే, తల్లిదండ్రుల ప్రార్థన చేస్తాం కనబడతలేదు, భార్య భర్తలు ప్రార్థన చేస్తాం కనబడతలేదు, ఒకరు కొరకు ప్రార్థన చేస్తాం కనబడతలేదు. మనం ఒకరు కొరకు ప్రార్థన చేస్తామంటే ఇట్ ఈస్ అ సర్కిల్. యువర్ పుట్టింగ్ అ సర్కిల్, యువర్ పుట్టింగ్ అ ప్రొటెక్షన్, ఒక కంచె. యూ విల్ ఫైట్ ఫర్ వాట్ బిలాంగ్స్ టు యూ. ఈరోజు చాలామంది యూ డోంట్ నో వాట్ బిలాంగ్స్ టు యూ. దేవుడు మీకు ఇచ్చేది మీకు తెలుసుకోని అంటున్నారు, దాని కొరకు మీరు పోరాడని అంటున్నారు. దేవుడు అంటాడు, స్టార్ట్ వాకింగ్ అరౌండ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ఈరోజు మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలండి. కలిసి ప్రార్థన చేస్తాంలో ఎంతో ఘనత ఉంది. ఎందుకంటే మన ప్రార్థన ఒక ప్రవచనం. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఎక్కడ ఆయన ఉన్న పరిస్థితికి ఆయన చెప్పే మాటకు అర్థం ఉందా? లేదు. ఉన్నదంతా కోల్పి, బిడ్డలంతా కోల్పి, అంతా నష్టమైపోయి ఆ దొరదలో గోక్కుంటూ ఇంకా చచ్చిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి భార్య కూడా వచ్చి చెప్తుంది, చావరాదా? దేవుడిని దూషించి చావరాదా? కానీ ఆయన ఏమంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా ఆయన చూస్తా. ఐ విల్ సీ హిమ్. నేను చావను, నేను బ్రతికి ఉండి ఆయన నామాన్ని మహిమపరుస్తా. ఈరోజు మన జీవితంలో కూడా ఆర్ ప్రేయర్స్ హోల్డ్ లైఫ్. దేవుడు మీ జీవితంలో ఏం చెప్పాడు? మనం డాక్టర్లు చెప్పారు, నీకు కుదరదు, నువ్వు చచ్చిపోతావు, నీకు చేత కాదు, నీది అయిపోయింది, ఇంకంతే ఫైనల్ స్టేజ్. ఏది? విశ్వాసం, ప్రార్థన. నేను బ్రతుకుతా, ఆయన గాయాల చేత నాకు స్వస్థత ఉంది, ఆయన రక్తం ద్వారా నాకు పరిశుద్ధత ఉంది, ఐ ఆమ్ రిడీమ్డ్, ఐ ఆమ్ డెలివర్డ్, ఐ ఆమ్ మేడ్ హోల్. సంపూర్ణమైన వ్యక్తిగా చేయబడుతున్నా. ఈరోజు యూ నీడ్ టు వాక్ అరౌండ్ ద రైట్ థింగ్, క్లెయిమ్ ద రైట్ థింగ్. అనవసరమైన వ్యర్థమైన కొండల చుట్టూ తిరుగుతాం కాదు, కానీ దేవుడు మీకు వాగ్దానం చేసిన అన్ని స్వతంత్రించుకుని పోవాలండి. దేవుడు మీకు వాగ్దానం చేసిన అన్ని స్వతంత్రించుకుని పోవాలండి. యూ నీడ్ టు వాక్ ఇట్ అరౌండ్. నిశ్శబ్దంగా, ఓర్పుతో, సహనముతో, నెమ్మదితో. ఎక్కడ అనవసరం రెచ్చగొట్టినా కూడా మాటలు లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కుదరదు మీకు, మీరేం చేస్తారు, మీరేంటి మమ్మల్ని ఓడిస్తారు? నో. జస్ట్ వాక్, ఫెయిత్ వాక్, విశ్వాసపు నడక. ఈరోజు మీరున్న స్థలంలో మీ జీవితంలో ఏది కుదరదు అంటున్నారు, ఏది చేయదు అంటున్నారు, ఏది జరగదు అంటున్నారు, ఏది దేవుడు మిమ్మల్ని స్వతంత్రించుకోమంటున్నాడో మీ ముందు తీసుకురండి. అది మీ కుటుంబమా, మీ వివాహమా, మీ వ్యక్తిగత జీవితమా, మీ ఉద్యోగ జీవితమా, మీ వ్యాపారమా, గెట్ ఇట్ ఇన్ యువర్ మైండ్. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర సమర్పించుకుని నా చేతుల్లో పెట్టుకుంటే ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ, నేను నీకు వాగ్దానం చేశా, నేను నీ చేతుల్లో పెడుతున్నా. ఐ హ్యావ్ గ్రాంటెడ్ యూ, టేక్ ఇట్. ఈ సమయంలో మీరు ఎలాగా దేవుని సన్నిధిలో వేడుకుని దేవుడు మీ జీవితంలో మీ జయమిస్తున్న పొందుకుంటారో నోరు తెరిచి స్వరం ఎత్తి బిగ్గరగా ఆయన అడగండి, బిగ్గరగా ఆయన అడగండి. దేవుడు అంటాడు, ఐఎమ్ డిక్లేరింగ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఏ శత్రు అయినా సరే దేవుడు అంటాడు, నేను మీ చేతులకు అప్పచెప్పాను, నేను మీ చేతులకు అప్పచెప్పాను.
మీరు పోరాడేది ఏ పోరాటం అనే దేవుడు అంటాడు, నేను మీ చేతుల్లోకి అప్పచెప్పాను. ఐ హావ్ గ్రాంటెడ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. మీ చేతులకు అప్పచెప్పాను. ఎక్కడ ధైర్యంతో అడగండి, ధైర్యంతో అడగండి, గంభీరంగా అడగండి. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అండి. మాట ఇచ్చే దేవుడు నెరవేర్చే దేవుడు అండి. మాట ఇచ్చే దేవుడు అక్షరాల నెరవేర్చే దేవుడు. అడగండి. మీ ధూపం పైకి వెళ్ళాలి, మీ ప్రార్థన పైకి వెళ్ళాలి, మీరు అడిగేవి పైకి వెళ్ళాలి. మీరు అడిగేది స్వరమెత్తి దేవుణ్ణి అడగండి. మీరు అడిగేది స్వరమెత్తి దేవుణ్ణి అడగండి. చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేయండి. అడగండి, ఏంటి, వాట్ ఈస్ దట్ యు వాంట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ దట్ యు వాంట్ క్లెయిమ్ ఇన్ యువర్ లైఫ్? ఏది మీరు స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నారు? విజయశీలుడు మన పక్షాన ఉన్నాడండి. దేవాది దేవుడు, రాజాది రాజు, ఘనుడైన దేవుడు, మృత్యుంజయుడు మన తోడున్నాడు. యేసు రక్తంలో జయం ఉంది, ఆయన నామములో జయం ఉంది. ఆయన అంటున్నాడు, స్వతంత్రించుకో, నీదే. లెట్ నాట్ దేర్ బి ఎనీ క్వశ్చన్, లెట్ దేర్ నాట్ బి ఎనీ డౌట్. డౌట్ అనేది ఉండనవద్దు, అవిశ్వాసం అనేది ఉండనవద్దు. దేవుడు మీకు ఇచ్చాడని నమ్మండి, దేవుడు మీకు జరిగిస్తున్నాడని నమ్మండి, దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడని నమ్మండి. విశ్వాసముతో మీరు దయచేసి ఒక ప్రార్థన చేయమని పెడుకుంటానండి. జయమిచ్చే దేవుడు మీ పక్షాన ఉంటే మీ శత్రువు ఎవరు? మీ విరోధి ఎవరు? జయమిచ్చే దేవుడు మీ పక్షాన ఉంటే మీ శత్రువు ఎవరు? ఆస్క్ హిమ్, ఆస్క్ హిమ్. వాట్ యు వాంట్ హిమ్ టు డు, ఆస్క్ హిమ్. జయమిచ్చే దేవుడు మనకున్నాడండి. విజయ ధ్వనిని మనం ప్రకటించబడతాడండి. He has given you the victory. దేవుడు అంటాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి గోడని పలగొడతాను. బట్ యూ నీడ్ గో అరౌండ్ ఇట్. డిక్లేర్ ప్రైజ్, స్తుతి, మహిమ. దేవుడు మీకు ఇచ్చాడన్న విశ్వాసంతో దేవుడు మీ జీవితంలో ముందుకెళ్ళమంటున్నాడు. దేవుడు మీకు ఇచ్చాడన్న విశ్వాసంతో మిమ్మల్ని పోరాడమంటున్నాడు. మీ శత్రువుని మీ ముందు అప్పచెప్పాను అంటున్నాడండి దేవుడు. ఐ హావ్ గివెన్ ఇన్ టు హిమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నీ చేతులకు అప్పచెప్పాను. నీదే జయం, నీదే జయం. ఈరోజు యేసు మీ పక్షాన ఉంటే మీకు జయం నమ్మండి. యేసు ప్రభు మీ తోడు ఉంటే మీకు జయం నమ్మండి. యేసు ప్రభు మీలో ఉంటే మీకు జయం నమ్మండి. యేసు ప్రభు మీ పక్షాన, మీ తోడు, మీలోనుండే దేవుడు. ఇఫ్ హి ఈస్ ఫర్ యు, హూ కెన్ బి అగైన్స్ట్ యు? హూ కెన్ బి అగైన్స్ట్ యు? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నానయ్యా. నీవే బలపరచండి అయ్యా. నువ్వు మాటిస్తే నెరవేర్చే దేవుడు అయ్యా. మా అడుగుల్ని క్రమపరచు, స్థిరపరచు, సరిదిద్దయ్యా. అనవసరమైన వ్యర్థమైన చోట్ల మమ్మల్ని నడవనవద్దయ్యా. హెల్ప్ లార్డ్ టు వాక్ ఇన్ ద రైట్ పాత్, రైట్ పాత్. సత్య మార్గంలో సరైన రీతిగా నడిచే జీవితాన్ని మాకు దయచేయి. ఏది నువ్వు మా కొరకు నిర్ణయించావో దాని కొరకు మేము పోరాడాలయ్యా. నువ్వు మా కొరకు ఉద్దేశించని దాని కొరకు మేము పోరాడే సమయాన్ని, జీవితాన్ని వ్యర్థం చేసుకునేవద్దు. Help us, Lord, to stand for what is right. ఏది సరైనదో, ఏది మేలైనదో, ఏది ఘనమైనదో అది మా జీవితంలో అనుగ్రహించండి. నీ రక్తంతో మమ్మల్ని ముద్రించండి, మమ్మల్ని అభిషేకించండి అయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడగమని వేడుకుంటున్నానయ్యా. ఈ క్షణమే మమ్మల్ని అందరినీ నీ గాయపడిన హస్తంతో ముట్టమని వేడుకుంటున్నానయ్యా. నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరికి విడుదల కావాలో, ఎవరెవరికి స్వస్థత కావాలో, ఎవరెవరికి నీ నామంలో ఆనందము, దీవెన కావాలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో కలుగునుగా అని ప్రకటిస్తున్నానయ్యా. మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముచున్నాము దేవా. మా జీవితాలను మార్చు, మా జీవితాలను మేలైన వాడిగా చేయి. మేలైన కార్యాలు చేస్తానికి సహాయం చేయి. మంచి ఫలము ఫలించేవారుగా, నిజ క్రైస్తవులుగా, నిజ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.